వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఒక చర్చా కార్యక్రమంలో తాను చేసిన వ్యాఖ్యలకు వక్రీకరించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు తాజాగా ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసిన ఆయన తనకు అన్ని ధర్మాల పట్ల గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. అవతార పురుషుడు శ్రీరాముడి గురించి నేను తప్పుగా ఎందుకు మాట్లాడతాను అని ప్రశ్నించిన ప్రకాష్ రాజ్ తన మాటల్లోని కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని వివాదం సృష్టిస్తున్నారని వివరణ ఇచ్చారు. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటలను మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం అయితే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇదేమైందంటే నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. అందరికీ నమస్కారం.